దేవుని వలన మనం ఎంతవరకు మేలు అనుభవించాము, అందుకే మనం ఉన్నామా? కీడు అనుభవించదగదా? ఎంతవరకు పైకి దేవుని వలన ఎత్తబడ్డాం, ఇప్పుడు అనపబడడానికి మనము యోగ్యులం కాదా? అడుస్తాడు దేవుడు. అనపబడిన స్తుతించు వాడే ధన్యుడు. మన దేవుడు అడుస్తాడండి. ఎందుకు? నిన్ను నాశనం చేయడానికి కాదు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. దేవుడు అనుగ్రహించు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి అనుస్తాడు. ఈ లోకములో ఇంకా 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 నీవు అభివృద్ధిని సాధించడానికి అనుస్తాడు. ఇంకా ఆశీర్వదింపబడడానికి అనుస్తాడు, దీవింపబడడానికి అనుస్తాడు, ఎంతో మందికి మాదిరిగా నిన్ను పెట్టడానికి అనుస్తాడు. నీ ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అనుస్తాడు. నేను అనేకులకు దీవెనకరంగా నిలబెట్టడానికి నేను అనుస్తాడు. అనిచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? హృదయంలో ఉన్నదాన్ని దేవుడికి తెలియపరచాలి. ఏంటి? దేవానికి స్తోత్రము కలుగును గాక, దేవానికి స్తుతి కలుగును గాక. నీ కనుసైగలలో నేను లేకుండా లేను. నా ఈ మారానుభవం నీ కనుసైగలలో లేనిది కాదు.